73 వృద్ధురాలు మన ప్రాంతానికి సంబంధించిన ఒక పేద రైతు మామిడి కాపుకు వచ్చి 30 చెట్లను చంపే ప్రయత్నం చేశారు. వాటిని కొట్టేశారు. కేసు పెట్టండిరా బాబు అని తిరిగి అలసిపోయి ఎవరు పట్టించుకోకపోతే గ్రీవెన్స్ సెల్లుకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఆమె తప్పేం చేయలేదు. చెట్లను నరికారు అంటే విచారణ తప్పకుండా జరగాలి అని అంత వయసున్న ధైర్యం చేసి ముందడిగేసింది. అదే పాపం అయిపోయింది. అయితే ఆమె గ్రీవెన్స్ సెల్లుకు వెళ్ళింది. ఏఎస్ఐ గారు పరిశీలించి గ్రామస్తుల్ని అడిగి చెట్లు నరకలేదు, బెరడు తీశారు అని చెప్పి, ప్లస్ ఆమె పిలిచినప్పుడల్లా పోలీస్ స్టేషన్కి రాలేదు అని చెప్పి గ్రీవెన్స్ సెల్లో ఇచ్చిన కంప్లైంట్ ని మూసేశారు, పరిష్కరించబడినది అని. కానీ నరసమ్మ చెట్లను చంపేశారని చెప్పారు. ఓకే, వాస్తవమే. అయితే మామిడి చెట్టు ఒక్కసారి బెరడు కొడితే అది మెల్లగా చనిపోతుందనే ఇంగిత జ్ఞానం మీకు తెలియదా? మీకు వ్యవసాయం తెలుసా? మీరు విషయం తెలుసుకున్నారా? అసలుకు అసత్యాలు చెబుతూ విచారణ తప్పుదారి పట్టించడం కాదా ఇది? నా ప్రశ్నలు మీకు, మీ వ్యవస్థకి, మిమ్మల్ని నమ్మిన ప్రజాస్వామ్యానికి నా సూటి ప్రశ్నలు. 73 ఏళ్ల వృద్ధురాలు విచారణకు రాలేదని ఇచ్చిన గ్రీవెన్సల్ కంప్లైంట్ ని మూసేస్తారా? అది మానవత్వమా? మీకు తల్లిదండ్రులు లేరా? ఇలాంటి ఎండల్లో 73 ఏళ్ల ముసలామిని తిప్పాలంటే మీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మీకు తెలియదా? మీరు చదువుకున్నారా? ఇంతకీ చదువుకొని వచ్చిన ఉద్యోగాలనా లేదంటే వేరే దారిలో వచ్చినారా? మీరు 20 ఏళ్లుగా నివసిస్తున్న భూమి, 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న భూమిని 12 ఏళ్లుగా మామిడి చెట్లు కాపు కాసే చెట్లను భూమిని పట్టుకొని ప్రభుత్వ భూమిగా ఒక ఎంఆర్ఓ లెటర్ ఇస్తాడంటే ఈ యాడ్రా చదువుకున్నారు మీరు? రెవెన్యూ వాళ్ళు ఉద్యోగాలు చేయని వచ్చారా? దొబ్బితిని వచ్చారా? నిద్రపోతా ఉన్నారా 20 ఏళ్ల నుంచి వాళ్ళు భూమిలో ఉన్నప్పుడు? మరి ఇప్పుడు ప్రభుత్వ భూమి అని ఎలా అంటారు మీరు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎందుకు అమల్లోకి రాలేదు? ఆమె ఒక దళితురాలు. ఆమె ఫిర్యాదు తీసుకొని వెంటనే కేసు పెట్టాల్సిన అవసరం లేదా? ఎవరు ఒత్తిడి కోసం పనిచేస్తున్నారు? ఏ రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నారు? ఏ ఎదవ చెప్తే మీరు ఈ పని చేస్తున్నారు? చెప్పండి. మీరు దేనికున్నారు ఇక్కడ ఈ ప్రాంతానికి? సామాన్యుడిని రక్షించేదానికా? వృద్ధురాలు మళ్లీ పోలీస్ స్టేషన్కి పిలవడం మానవత్వమా? అసలు న్యాయమా? ఆమె వయసు చూడకుండా విచారణ పేరు తిరగడం అన్యాయం కాదా? ఈ రోజు నరసమ్మ తల్లి, రేపు నీ తల్లి కావచ్చు, నా తల్లి కావచ్చు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఆమె చెట్లను కాపాడుకోవాలనుకునేది నేరం కానే కాదు. భూమి మీద పెరిగిన చెట్టును చూసి ఇది ప్రభుత్వ భూమి అని తప్పుడు ప్రమాణాలు చేయడం, తప్పుడు మాటలు చెప్పడం. న్యాయం కులం ఆధారంగా ఉండదండి, పార్టీ ఆధారంగా ఉండదు. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అసలా, లేదా రాక్షస స్వామ్యమా? ఈ పోరాటం పట్ల నిశ్శబ్దంగా ఉండకండి ప్లీజ్, దయచేసి. దళిత తల్లి గౌరవం అంటే మనందరి గౌరవం కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున దండలేసి ఆయన ఇది సాధించాడు అని చెప్పడం కాదు. ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విలువే లేనట్టు లెక్క. నరసింహ తల్లికి న్యాయం జరగాలి, ఇది మనందరి బాధ్యత కూడా. మీ చేతుల్లోనే ఉంది. ఈ విషయం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారి వంటి నాయకుల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక షేర్ చేయండి. మీ వాడుకు ఒక మాట చెప్పండి. మీ ఒక స్పందన ఇవ్వండి. న్యాయం జరగడానికి ఒక మార్గం కావచ్చు, అది ఒక మెట్టుకి ముందుకు తీసుకొని పోవచ్చు.